నమస్కారం, యథార్థం కార్యక్రమానికి స్వాగతం. తక్కువ ఖర్చుతో జనరిక్ మందులను ప్రజలకు అందుబాటులో తేవాలన్న ప్రధాని మోదీ ప్రకటన సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నేటి యథార్థం. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే అతిథులను పరిచయం చేసుకుందాం. అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి, డ్రగ్ సేఫ్టీ నిపుణులు అండ్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు. డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ, ఫిజిషియన్, అమృత మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్. డాక్టర్ రావు విఎస్వి వడ్లముడి, అధ్యక్షులు, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్. విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ జనరిక్ డ్రగ్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలనేటువంటి చట్టాన్ని తీసుకురావాలని ప్రధానమంత్రి చెప్తున్నారు. 10% ఉపయోగంలో ఉన్న ఈ జనరిక్స్ మెడిసిన్స్ వల్ల, ఇటువంటి నిబంధన రావడం వల్ల క్వాలిటీ మెడిసిన్స్ తక్కువ ఖర్చులో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఈ టాపిక్ విషయానికి వస్తే, జనరిక్ మెడికేషన్స్ మాత్రమే అమలు రాయాలి డాక్టర్లు అనేటువంటి చెప్పటం అనేది అది వాస్తవం అయినప్పటికీ కూడా చట్టం తీసుకురావాలి అనేటువంటి విషయానికి వస్తే ఇట్స్ ఎ బిగ్ కాంట్రవర్సీ. నా అభిప్రాయం ప్రకారం భారతదేశంలో ఈ రోజు వరకు దొరుకుతున్న మందులన్నీ కూడా జనరిక్ మెడికేషన్సే. బ్రాండ్ జనరిక్ మెడికేషన్స్ అనే విషయానికి వస్తే, బ్రాండ్ మెడిసిన్స్ కంటే కూడా జనరిక్ మెడికేషన్స్ అనేవి 40%, 50% ధరల్లో తక్కువ ఉన్నప్పటికీ, ధరలు తక్కువ అనేది వాస్తవం అయినప్పటికీ, ఇక్కడ మనం కొన్ని డెఫినేషన్స్ చెప్పుకోవాల్సి వస్తుంది. బ్రాండ్ అంటే ఏమిటి, జనరిక్ అంటే ఏమిటి? బ్రాండ్ అనేటువంటి డ్రగ్ కి ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ కానీ, ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ కానీ ఒక కొన్ని సంవత్సరాల తరబడి క్లినికల్ ట్రయల్స్, రీసెర్చ్ చేసి టోటల్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక బల్క్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని దాని మీద ఆ డ్రగ్ ని మాలిక్యూల్ ని డ్రగ్ గా మార్చేటువంటి ప్రక్రియను మొత్తాన్ని కూడా అది దాని మీద కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టినప్పుడు వాటిని ఆ తిరిగి వెనక్కి తీసుకునే క్రమంలో, మార్కెట్ లో షేర్ లో నుంచి వెనక్కి తీసుకునే భాగంలో ఈ రెగ్యులేటరీ ఏజెన్సీస్, ఎఫ్డిఏ అయితే కానీ, ఈఎంఏ అయితే కానీ, ఏదైతే రెగ్యులేటరీ సంస్థలు ఉన్నాయో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ పేటెంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 17 సంవత్సరాలు అనేది ఎక్స్క్లూజివ్ పేటెంట్ రైట్. జనరల్ గా ఈ 17 సంవత్సరాల కాలంలో బ్రాండ్ డ్రగ్ మాత్రమే అవైలబిలిటీ ఉంటది మార్కెట్ లో. ఆ తర్వాత వచ్చేదే బ్రాండ్ జనరిక్ కాన్ఫ్లిక్ట్. ఆ 17 సంవత్సరాల తర్వాత అప్పుడు దాకా ఒక కంపెనీ మాత్రమే తయారు చేసినటువంటి బ్రాండ్ డ్రగ్ ని ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాల్లో రకరకాల కంపెనీలు జనరిక్ మందులు రకరకాలుగా తయారు చేయడం మొదలు పెడతాయి. కష్టపడకుండా, అంటే ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి స్టడీస్ అయిపోయినాయి, దాని ఎఫికసీ ప్రూవ్ అయింది, దానిలో లోటుపాట్లు తెలిసినాయి, చాలా కొన్ని లక్షల వేల కోట్ల మంది వాడారు. కాకపోతే వాడికి ఇప్పటి వరకు సంపాదించుకుంది 17 సంవత్సరాల పేటెంట్ లో సరిపోయింది అనే ఉద్దేశంతో చట్టం ఒకటి అలా అమలు చేయడం జరుగుతుంది. కానీ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, భారతదేశానికి ఒక పేటెంట్ డ్రగ్ కూడా లేదనేది నగ్న సత్యం. బేసిక్ గా డాక్టర్ అంజిరెడ్డి గారు లాంటి మహానుభావుడు ఆయన చనిపోయినప్పుడు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వచ్చింది హిందూ పేపర్ లో. మై డ్రీమ్ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ బ్రాండెడ్ డ్రగ్ టు ఇండియా, పేటెంటెడ్ బ్రాండెడ్ డ్రగ్ టు ఇండియా నెవర్ ఫుల్ఫిల్డ్ అని అన్ఫినిష్డ్ ఎజెండా అనే బుక్ లో కూడా ఆయన అది రాయడం జరిగింది. అంటే భారతదేశం అనేది జనరిక్ మందుల మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం 3rd ర్యాంకింగ్ లో, వాల్యూమ్ లో మనం 3rd ర్యాంకింగ్ లో ఉన్నాం WHO నివేదిక ప్రకారం. 14 ర్యాంకింగ్ లో మనం ప్రైసింగ్ వాల్యూమ్ అది ప్రైస్ వాల్యూ పరంగా మనం 14వ ర్యాంకింగ్ లో ఉన్నాం. కానీ ఇప్పుడు పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఏమిటంటే, భారతదేశంలో అనివార్యంగాను ఒక కొత్త పద్ధతి మనం 1970-80 దశకాల్లో. ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనకి పేటెంటెడ్ డ్రగ్స్ ఒకటి కూడా లేనప్పుడు ఇట్ డజంట్ మేక్ అ డిఫరెన్స్ అంటారా? ఎవ్రీథింగ్ ఈజ్ జనరిక్ అంటాను నేను. ఎవ్రీథింగ్ ఈజ్ జనరిక్. వాట్ ఎవర్ వీ గెట్ ఇన్ ఇండియా ఈజ్ ఎవ్రీథింగ్ జనరిక్. కాకపోతే వీటిని సూడో మాస్కింగ్, ట్రేడ్ నేముల పేర్లతోటి రకరకాల వ్యవస్థల్లో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మన గత పాలకులనండి, ప్రభుత్వాలు ఎవ్రీథింగ్ జనరిక్ అన్నప్పుడు ప్రైజింగ్ లో తేడాలు కనిపిస్తున్నాయి కదా. కొన్ని డ్రగ్స్ కి సేమ్ డ్రగ్ మనకు చాలా తక్కువలో దొరికే కనిపిస్తున్నాయి. వ్యత్యాసం ఉంది కదా. కార్పొరేట్ మాఫియా, లాబీ, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి, ఈ రకరకాల ప్రైసింగ్, ఒకే డ్రగ్ దేర్ ఈజ్ ఎవ్రీథింగ్ జనరిక్, వీళ్ళ మీద కొత్త ఖర్చులు ఏం లేవు. మరి ఒక XYZ టాప్ లేయర్ కంపెనీలో పనిచేసే మ్యానుఫ్యాక్చర్ తయారు చేసి కిందోడు పనిచేసే దానికి ఎస్టాబ్లిష్మెంట్ కాస్టులు మినహాయించి రీసెర్చ్
రీసెర్చ్ కాస్ట్లు అయితే వేరే విషయం ఏం లేదు. సో ఈ ప్రైజింగ్ విషయంలో బికాస్ ఆఫ్ లాబీ వల్ల ఇట్లా జరుగుతుందంటారు. ఇనిషియల్ గా జరిగినటువంటి వ్యవస్థ అది, పేటెంట్ చట్టాల్లో లోపాలు. రైట్. డాక్టర్ రామకృష్ణ గారు, అంటే మనం చూస్తున్నాం ఎడ్యుకేటింగ్ ద డాక్టర్ అని మెడికల్ కంపెనీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి మీకు ఒక పెద్ద ఫోల్డర్ తీసి మెడిసిన్స్ గురించి చెప్పి రాయించుకోవడం జరుగుతుంది. తర్వాత డాక్టర్స్ ని ఫారెన్ ట్రిప్స్ కి తీసుకెళ్లడం, వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రలోభాలకు గురి చేయడం జరుగుతుంది. సో ఈ లాబింగ్ వల్ల ఈ బ్రాండెడ్ మెడిసిన్స్, కాస్ట్లీ మెడిసిన్స్ రాయడం జరుగుతుందా? ఇది అరికట్టాలనే ప్రయత్నం ఉందా ఇప్పుడు ప్రస్తుతం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక సార్ చెప్పినట్టుగా అసలు బ్రాండెడ్ అనేది లేదండి. అన్ని మందులు జనరిక్ ఫస్ట్ థింగ్. రైట్. ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ సుమారుగా 700 మాలిక్యూల్స్ ని డ్రగ్ ప్రైస్ కంట్రోల్లో తీసుకొచ్చింది. సో మాక్సిమం ప్రైస్ ఇంత దాటకూడదు అనే రూల్ వచ్చింది. చాలా వరకు ఆ రూల్ కిందే ఉన్నాయి. సో మనం ఏప్రిల్ లో వచ్చిన అమెండ్మెంట్ ఇది డ్రగ్ ప్రైస్ కంట్రోల్లోకి వచ్చి మాలిక్యూల్స్ అంటే సుమారుగా 700 వచ్చినాయి. కొన్ని అప్పుడు కొన్ని ఇలా లాస్ట్ 2011-12 నుంచే ఇది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చాలా వరకు మందులు రొటీన్ యూసేజ్ లో ఉన్న మందులన్నీ డ్రగ్ ప్రైస్ కంట్రోల్లోనే ఉన్నాయి. సో డ్రగ్ ప్రైస్ కంట్రోల్, డ్రగ్ ప్రైస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తున్నప్పుడు దాని కింద ఉండే మందులు అన్నీ ఒకటే గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో ఆల్రెడీ డ్రగ్ ప్రైస్ కంట్రోల్లోకి పెట్టి తర్వాత కూడా నువ్వు ఇదే రాయి ఇలాగే రాయి అని చెప్పడం తప్పు. ఫస్ట్ వాళ్ళు ప్రైస్ కంట్రోల్లో పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ప్రైసెస్ పెట్టుకుంటే అది మీరు అన్నట్టు జరుగుతుంది. ఇదే రాయి అని చెప్పినా కానీ ప్రిస్క్రిప్షన్ లో కాంపోజిషన్ రాసి తర్వాత ఆ బ్రాండ్ మెడిసిన్ కూడా ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే అంటే ఓన్లీ మాలిక్యూల్ రాస్తే కెమిస్ట్ ఎక్స్పోషన్ ఇస్తారు. రైట్. అంటే మీరు అనేది ఏంటంటే కమింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కంపెనీసా రాయడంలో? కమింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మార్కెటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందు ఆ యాంగిల్ ఆ థాట్ నుంచి బయటకు రండి. ముందు అసలు ఉన్న మందులన్నీ డ్రగ్ ప్రైస్ కంట్రోల్లో ఉన్నప్పుడు, డ్రగ్ ప్రైస్ కంట్రోల్లో ఉండే మందులు రాసినప్పుడు ఒక ప్రైస్, ఒక నిర్దిష్ట ప్రైస్ గవర్నమెంట్ ఫిక్స్ చేసినప్పుడు దాని కింద దానికి లోబడి తయారయ్యే మందులన్నీ ఒకటే కదా గవర్నమెంట్ దృష్టిలో. అప్పుడు ఏం రాస్తే ఏంటి అంటారు? ఏం రాస్తే ఏంటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సింపుల్, అన్ని మందులు ఒకే క్వాలిటీ అనేది ఒకటి తీసుకురామని. అన్ని మందులు ఒకే క్వాలిటీ అనేది ఎవిడెన్స్ ఇక్కడ జస్ట్ డ్రగ్ ఎఫికసీ ఒకటే స్టడీ చేయడం కాదండి, తయారయ్యేది ఎక్కడ, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ ఎలా ఉంది, మొత్తం అన్ని చూసి ఆల్ ఆర్ ఈక్వల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, రీసెంట్ గానే మీడియాలోనే వచ్చింది, ఎక్కడ ఈ గైనిక్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తస్రావం, బ్లీడింగ్ ఆగడానికి ఉపయోగించే మందు పని చేయట్లేదు, దొంగ మందులు ఇచ్చారు అని మీరే రాశారు మీడియాలో. రీసెంట్ గా కొన్ని సెలైన్ బాటిల్స్ ఫంగస్ వచ్చింది, కొన్ని మంది కండు చూపు కోల్పోయారు, కొన్ని మందుల్ని వాపస్ తీసుకున్నారు. గవర్నమెంట్ సెక్టర్ లో అంత చీపెస్ట్ మెడిసిన్ అంటున్నారు. అక్కడ మన కళ్ళెదురుగుండానే ఇది కనిపిస్తున్నప్పుడు వాట్ డు యు సే? అంటే జనరిక్ ముందు మనం జస్ట్ మాలిక్యూల్ పేరు రాసి వాళ్ళ కెమిస్ట్ కేసు వస్తుంది, కెమిస్ట్కి ఇమ్మని చెప్పి వై షుడ్ డాక్టర్ టేక్ ద బ్లేమ్? వై ఇస్ డాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కాంప్లికేషన్స్? రీసెంట్ గానే పారాసిటమాల్ అని రాస్తే వాళ్ళని నచ్చింది ఇస్తారు. హౌ డు యు అలౌ దట్? నేను అనేది ఏంటంటే సింపుల్, గవర్నమెంట్ హ్యాస్ గుడ్ ఇంటెన్షన్, అసలు బ్రాండ్ ట్రేడ్ నేమ్స్ అన్ని తీసేసి అన్ని ఒకటే పేరు పెట్టమనండి, అన్ని ఒకటే పేరు పెట్టమనండి. క్వాలిటీ మీద క్వాలిటీ టెస్టింగ్ సిస్టమ్స్ ప్లేస్ లో లేనప్పుడు ఇటువంటి మార్పులు వస్తాయి, ఈ మందులు క్వాలిటీ మందులు తక్కువ ధరకి లభిస్తాయని అనుకోవడం పొరపాటు అనుకుంటున్నారు. ఇప్పటిదాకా అన్నపరెడ్డి గారు చెప్పింది, డాక్టర్ రామకృష్ణ గారు చెప్పింది అంతా కరెక్టే. మనం ఒక వ్యవస్థలోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ వ్యవస్థలో మనకు ఒకే డ్రగ్ 80-90 పేర్లతోటి లభ్యమవుతుంది. 80-90 మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఒక జనరిక్ వెర్షన్ అని పెట్టారు. ఇప్పుడు వీటన్నిటికీ ఒక ప్రైస్ డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు అంతా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ డిపిసిఓ కింద వచ్చి ఈ మాలిక్యూల్స్ ఇంతకన్నా ఎక్కువ ఎంఆర్పీ అమ్మడానికి వీల్లేదు అని అన్నప్పుడు ఆ మాలిక్యూల్స్ అన్ని అదే ప్రైస్ లో దొరకడానికి రెడీగా ఉన్నప్పుడు కంపెనీస్ నుంచి అప్పుడు ఇంకా కొత్త జనరిక్ వెర్షన్ వచ్చింది, అది ఇంకో 10 పైసలు తక్కువ ఉంది, అది క్వాలిటీ ప్రోడక్ట్ అని ఎలా చెప్పగలం, ఎలా నిర్ధారించగలం? ఇది ఒక ఫస్ట్ చాలా ఆలోచించవలసిన విషయం.
ఇప్పుడు అంటే ఈ మెడికల్ షాప్స్ లో వాళ్ళకి మార్జిన్స్ ఎక్కువగా వచ్చేటువంటి మెడిసిన్సే వాళ్ళు డిస్ప్లే చేస్తారు, మిగతావి అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తుంటారు. ఒకటి చెప్పమంటారండి, ఒక బిజినెస్ పరంగా తీసుకుని ఆ బిజినెస్ పరంగా అందులో మార్జిన్ ఉంది కనుక అమ్ముతున్నారు, మార్జిన్ లేదు కనుక దాన్ని అమ్మట్లేదు అనడంలో అది అలాగే జరుగుతుంది. బిజినెస్ అన్నది ఎలా జరుగుతుంది, దాంట్లో ఒక ప్రోడక్ట్ లో ఎందులో మార్జిన్ ఎక్కువ వస్తుందో అదే అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే లాభం ఉన్న వ్యాపారమే చేస్తారు కానీ నష్టంతో ఎవరు వ్యాపారం చేయరు. ఇప్పుడు ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ లోను తర్వాత ఏమో దానికి జనరిక్ ప్రైసింగ్ అని పెట్టి అన్ని ఒకటే క్వాలిటీలో ఉన్నాయని మనం నిర్ధారించేటప్పుడు ఇంకొక పెద్ద డేంజర్ జరుగుతుంది. ఆ డేంజర్ ఏంటంటే కొన్ని ఫార్మా కంపెనీస్ ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు అంజిరెడ్డి గారి పేరు చెప్పారు, డాక్టర్ రెడ్డిస్, అలాగే చాలా కంపెనీలు, చాలా పేరు పొందిన కంపెనీలు ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ని లాస్ లో ఎలాగా చేయగలరు? NLEM అంటే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్. ఇప్పుడు ఇవన్నీ ఈ రేట్లో తయారు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు కొన్ని కంపెనీలు ఆ రేట్లో క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయలేనప్పుడు వాళ్ళు అందులో పక్కకు తప్పుకుంటారు. ఇప్పుడు మీరు అమ్మి ఫార్మసీలో చేస్తారు కదా అన్నారు, ఎందుకు? మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే జరుగుతుంది అది. ఎప్పుడైతే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయలేరో, ఆ ప్రైస్ లో మనకు సరిపడదో, అప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చెయ్యరు. దానివల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఇప్పుడు వాళ్ళని ఆంక్ష విధించాలి, మీరు ఇది చేసి తీరాలని చెప్పి. ఇప్పుడు కొన్ని యూనిట్స్ ఓన్లీ జనరిక్ ప్రోడక్ట్సే తయారు చేయాలి, ఆ జనరిక్ ప్రోడక్ట్ తయారవడానికి అది చీప్ గా తయారవుతుంది, క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అన్నటువంటి అపోహ, అసంప్షన్. ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ క్వాలిటీ తయారవ్వాలంటే ఎంత కాస్ట్ పడుతుందో జనరిక్ కి అంతే కాస్ట్ పడుతుంది. ఒక చోట చిన్న తేడా రావచ్చు. లేబుల్ ప్రింటింగ్ లో ఒక జనరిక్ నేమే ఉంటుంది కనుక ప్రింటింగ్ కాస్ట్ తక్కువ అవ్వచ్చు ప్యాకేజింగ్ లో, అంతకనే ఉండదు. ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు ఒక ప్రోడక్ట్ ఒక జనరిక్ నేమ్ లో ఇచ్చి అక్కడ ఒక 70 ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఫార్మసిస్ట్ ఏది ఇస్తాడు? కెమిస్ట్ షాప్ లో ఏది ఇస్తారు? అన్ని ఈక్వాలెంట్ అవునా కాదా? అన్నిటి క్వాలిటీ ఒకటా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఈ క్వాలిటీ ఒకటవునా కాదా అన్నదానికి ఒక నిదర్శనం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ నేను తీసుకుని ఇంకో కంపెనీ టాబ్లెట్ నేను తీసుకుని మూడో కంపెనీ టాబ్లెట్ మూడో రోజున తీసుకున్నాడు, వీటన్నిటికీ ఒకే బ్లడ్ లెవెల్, నా రక్తంలో ఆ డ్రగ్ ఒకే లెవెల్లో ఈ 3 ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత వస్తుంది. అప్పుడు నాకు వ్యాధి నిరోధక శక్తి సేమ్ లెవెల్లో వస్తుంది ఆ డ్రగ్ తీసుకోవడం ద్వారా. దీన్ని వెరిఫై చేయడాన్ని బయో ఈక్వివలెన్స్ అంటారు. ఇప్పుడు అమెరికాలో ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ 3 జనరిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అమెరికన్ డ్రగ్ రెగ్యులేటర్ FDA, US FDA ఆ 3 ప్రోడక్ట్స్ ని డిసైడ్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే ముందర బయో ఈక్వివలెన్స్ అడుగుతాడు. మన ఇండియాలో ఉన్న 90 ప్రోడక్ట్స్ ప్లస్ దానికి 2-3 జనరిక్ వెర్షన్స్, వీటిగా బయో ఈక్వివలెన్సీ నిర్ధారణ జరగలేదు. అందువలన క్వాలిటీ అన్నది ఏంటి డిసైడింగ్ ఫ్యాక్టర్? అంటే దాని రంగు మారలేదు, అదేమో డిజాల్వ్ అవుతుంది, ఇందులో పడేస్తే 2 నిమిషాల్లోనూ విరగదు, ఇదా క్వాలిటీ? లేకపోతే పేషెంట్ కి సేమ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నదా క్వాలిటీ? సరైన క్వాలిటీ వ్యవస్థ టెస్టింగ్ సిస్టమ్ లేదు మన దగ్గర. మనం ఎస్యూమ్ చేస్తున్నాం. ఆ ఎస్యూమ్ చేయడంలో జనరిక్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎనీ బ్రాండెడ్ ప్రోడక్ట్ బట్ ఇట్స్ లెస్ ఎక్స్పెన్సివ్ అంటున్నాం. ఇక్కడ ఒకటే మంత్రం ఉందండి, ఏంటంటే భారతదేశంలో ఉన్న జనాభాలో అందరికీ డ్రగ్ అందాలి, అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ అండ్ అవైలబుల్. ఈ 3 జరగాలంటే డిపిసిఓ సహకరించాలి, ప్రాబబ్లీ జెనరిక్స్ కూడా సహకరించాలి. ఈ జెనరిక్ ప్రోడక్ట్ అన్న తయారు చేయడానికి ఏం చేయాలి? నా ఉద్దేశంలో నాకు ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం నేను ఇప్పుడు పబ్లిక్ గా చెప్తాను, అది గవర్నమెంట్ ఉపయోగిస్తుందో లేదో తెలియదు. చెప్పండి. ఇప్పుడు 1000 crores 2000 crores కంపెనీలు కాదు ఈ ఫార్మా కంపెనీలు. 50,000 crores 20,000 crores ఇంత మార్కెట్లు ఉన్నాయి. వీటన్నిటికీ CSR అని ఒకటి ఉంది, పర్సంటేజ్ ఫర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ షేర్ కి గవర్నమెంట్ ఏమనాలంటే ఈ ప్రోడక్ట్స్ మీరు సేమ్ సిస్టమ్స్ లో మీ ఫ్యాక్టరీస్ లో ఉన్న సేమ్ హై లెవెల్ క్వాలిటీ కంట్రోల్డ్ సిస్టమ్స్ లో జనరిక్ ప్రోడక్ట్ తయారు చేసి గవర్నమెంట్ కి ఇచ్చేయండి. గవర్నమెంట్ విల్ డిస్ట్రిబ్యూట్. మరి యాక్చువల్ గా అడ్రస్ చేయాల్సింది ఈ లాబీని ఎలా బ్రేక్ చేయాలి, ఇటువంటి మార్జిన్స్ రాకుండా
క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉండాలి, ప్రైసింగ్ కంట్రోల్ ఎలా ఉండాలి, అది వదిలేసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఫోకస్ చేయడం. ఈ వ్యవస్థ అంతటికి ఇక్కడ మీడియాలో కానీ ఎక్కడైనా ప్రధాన శత్రువులు వ్యవస్థలో ఎవరు అంటే డాక్టర్లు అనేది వస్తున్నారు. నేనంటే డాక్టర్ గా ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఇప్పుడు నిజంగా అంటే ఫైనల్ ఎగ్జిక్యూషన్ డాక్టర్లే విలన్లు అనేది చూపిస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ విలన్, ఫస్ట్ విలన్ ఇస్ గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ సప్లై. అసలు ప్రజలందరికీ అందుబాటులో మందులు ఉన్నాయంటే చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఇందాక సార్ చెప్పినట్టుగా కంపెనీల దగ్గర నుంచి గవర్నమెంట్ తెచ్చుకోవాలి, లేదంటే గవర్నమెంట్ జీడిపిలో 4% ఖర్చు పెట్టాలి. అసలు అలా ఏం చేయట్లే. 95% పబ్లిక్ గవర్నమెంట్ దగ్గర నుంచి ₹1 సాయం అందట్లా వైద్యానికి. కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టర్. చేయాల్సిన పని మానేసి ప్రైవేట్ సెక్టర్ జుట్టు పట్టుకుని, ప్రైవేట్ డాక్టర్లు జుట్టు పట్టుకుని నువ్వు ఇలా చెయ్యని చెప్తున్నారు. అది ఫస్ట్ తప్పు. సెకండ్, ఓకే జనరిక్ నేమ్, బ్రాండ్ నేమ్ రాయకుండా, ట్రేడ్ నేమ్ రాయకుండా మందు పేరే రాస్తాం. అసలు ఎంతమంది ఎన్ని మందుల షాపుల్లో ఫార్మసిస్టులు ఉన్నారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు 6 నుంచి 10 లక్షల మంది కావాలి. దేశంలో ఉన్నారా? అసలు ఎన్ని మెడికల్ షాపుల్లో ఉన్నారు క్వాలిఫైడ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి చూడకుండా చెప్పండి, ఇక చదువుకోని వ్యక్తి, వ్యాపారం చేసే వ్యక్తి ఎక్కువ మోసపోతారా, డాక్టర్ చేతులు ఎక్కువ మోసపోతారా చెప్పండి. సో ఇటువంటివన్నీ చూడకుండా ప్రతిదానికి డాక్టర్లే కారణం, ప్రైవేట్ హాస్పిటల్లే కారణం అనే దాని నుంచి ముందు ప్రజలు బయటికి రావాలండి. గవర్నమెంట్ ఒక పబ్లిసిటీ కోసం చాలా మంది నాయకులు ఏదో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అవన్నీ నిజాలు కాదు. రెండోది మీరు అడిగింది అసలు దీని సిస్టమ్ ఎలా కంట్రోల్ చేయలేనిదంటే అది నా జాబ్ కదా, ఆమె డాక్టర్. సార్ చెప్తారు నాకంటే బాగా. సార్ అడగండి. కంట్రోల్ చేయాలంటే టేకింగ్ ద బ్లేమ్ కాబట్టి మీరు చేసేది మేక్ షూర్ నాకు రెండేనండి. ఒకటి ఫార్మసిస్టులను పెట్టమనండి, 2 అన్ని ట్రేడ్ నేమ్ అన్నది తీసేయమనండి, 3 అసలు అన్ని మందులు ఒకే క్వాలిటీ అనేది సర్టిఫికేషన్ తీసుకురమ్మనండి. వీఆర్ రెడీ టు రైట్ ఎనీథింగ్. రావు గారు చెప్పండి మీ సజెషన్స్ ఏంటంటే, మీరు అందరూ దేర్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్స్ అబౌట్ క్వాలిటీ అండ్ ప్రైసింగ్ అండ్ ఈ లాబీ అనేది ప్లస్ ట్రైన్డ్ ఫార్మసిస్ట్ లేకపోవడం. అది నిజంగా చాలా మంది డాక్టర్స్ దగ్గర కాకుండా అక్కడి నుంచే మందులు తీసుకుని వెళ్ళిపోతుంటారు. తెలిసినటువంటి ఇల్లిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దే సేవ్ డాక్టర్స్ ఫీజ్ ఆల్సో అన్నమాట. డైరెక్ట్ మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకున్న వాళ్ళు నేను చాలా మంది చూసాను. ఏంటంటే మనకి హెల్త్ కేర్ లో కావాల్సింది హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ట్రయాడ్ అని ఉందండి ప్రపంచం అంతటా. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ట్రయాడ్ లో డాక్టర్, పారామెడికల్ ఎక్స్పర్ట్ అండ్ ఏ ఫార్మసిస్ట్, ఈ ముగ్గురును. డాక్టర్ డయాగ్నోసిస్ అండ్ ప్రిస్క్రైబ్స్ ద కేర్ దట్ హ్యాస్ టు బి గివెన్. అంబులేటరీ పేషెంట్కి కానీ, హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి కానీ ఆ కేర్ అంతా నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ ప్రొవైడ్ చేస్తుంది. మెడికల్ కేర్ ఆర్ విచ్ ఇస్ వి కాల్ ఎస్ ఫార్మస్యూటికల్ కేర్, ఇది ట్రైన్డ్ ఫార్మసిస్ట్ చేస్తాడు. మన దేశంలో డాక్టర్ గారు చెప్పినట్టు 6 నుంచి 10 లక్షల దాకా ఫార్మసిస్టులు కావాలన్నారు. 6 నుంచి 10 లక్షల దాకా ఫార్మసిస్టులు ఇండియాలో ఆల్మోస్ట్ ప్రొడ్యూస్ అయ్యారండి. ఎందుకంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ తీసుకుంటే ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళే రిజిస్టర్ చేస్తారు. అన్నప్రెడ్డి గారికి తెలుసు ఆ విషయం. దగ్గర ఇప్పటికే 3 లక్షల పైగా ఫార్మసిస్టులు రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ సరైన ఉద్యోగం ఒక ఫార్మసీలో కానీ, అంటే మెడికల్ షాప్ ఫార్మసిస్ట్ లేకుండా రన్ అవ్వకూడదు అన్నది అది ఒక రూల్ చేసి, ఆ రూల్ ప్రకారం ఏంటంటే మెడికల్ షాప్ లో ఒక సర్టిఫికేట్, ఎవరిదో డిప్లొమా ఇన్ ఫార్మసీ సర్టిఫికేట్ ఉంటే ఇది పర్వాలేదు, ఆ మెడికల్ షాప్ రన్ అవ్వచ్చు, ఆ సర్టిఫికేట్ కింద ఎవరైనా చేయొచ్చు. ఇటువంటి డైల్యూషన్స్ అన్నీను. ముందర ఇంకొక మాట కూడా ఆయన అన్నారు, మన ఇండియాలో మనకి ఏంటంటే రూల్ ని బ్రేక్ చేసామంటే ఆనందం, రూల్ ప్రకారం వెళ్ళామంటే వాడు వెధవ, నిజంగా చేతకాని వాడు, నువ్వు సన్నాసి. అందుకని మనం అన్ని చోట్ల రూల్స్ బ్రేక్ చేస్తూనే వచ్చాం. అందుకని ఇప్పుడు మేము మా అసోసియేషన్ ఫార్మసిస్ట్ గురించే ఫైట్ చేస్తుంది. ఫార్మసిస్ట్ ఇన్ పొజిషన్ లో ఉండాలని చెప్పి డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ లో అర్థం కాకపోతే డాక్టర్ కు ఫోన్ చేసి ఫార్మసిస్ట్ చెప్తాడు, మీరు జనరిక్ పేరు రాశారు, ఈ జనరిక్ పేరులో నాకు దొరకట్లేదు, ఈ బ్రాండ్ ఉంది, నేను ఇవ్వచ్చా అని చెప్పి. ఇప్పుడు ఈయనకు ఆ ఫోన్ చేస్తే ఎంతో అలా అనొద్దు. నాకు అటువంటి ఫోన్స్ చాలా వచ్చినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లివోఫ్లాక్స్ ఇవ్వండి అని నేను అంటే డాక్సిసైక్లిన్ ఇచ్చి లివోఫ్లాక్స్ అనుకున్నారండి కొందరు ఫోన్ లో. ఇలానే మీరు దాచి నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు డాక్టర్ కి
ఫోన్ చేసి ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చా, ఇది ఉంది అని చెప్తే డాక్టర్ ఎంతో హ్యాపీగా చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ కైనా ఫార్మసిస్ట్ కైనా ఒకటే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్ బాగుపడాలని చెప్పి. అందుకని ఇప్పుడు దానికి మనం ప్రైస్ లింక్ పెట్టాం. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ గా పేయర్స్ ఆర్ పేషెంట్స్. ఆయన చెప్పిన సిస్టమ్ లో పేయర్స్ ఆర్ ఇన్సూరెన్స్ అండ్ గవర్నమెంట్. అందుకని పేషెంట్ గురించి అని చెప్పి అందుకు ప్రోడక్ట్ ప్రైస్ కిందకి తీసుకొస్తే ఇప్పుడు పేపర్లో ఈరోజు మిరపకాయ గిట్టుబేట్ ధరలు దొరకట్లేదని చెప్పి రైతులు ఏమవుతున్నారో అలా ఆడిపోతున్నారు. ప్రైస్ పడిపోయింది. ఇప్పుడు రేపు మందులు కూడా అలా ప్రైస్ పడిపోతే తయారవ్వండి మందులు, ఆ క్వాలిటీలో తయారవ్వు. అది అసంప్షన్ కాదు, అది స్టడీ చేయాలి. ఇప్పుడు ఆయన ఇన్పుట్స్ గురించి చెప్పారు. నేను ఒకటే విషయం చెప్తాను. నేను ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీస్ కి ఎగ్జామినర్ కింద వెళ్తూ ఉంటాను. గవర్నమెంట్ యూనివర్సిటీ, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అనగానే ఎగ్జామినర్ కింద వెళ్ళినందుకు డైలీ భత్యం 150 రూపాయలని ఇస్తారు ఇప్పటికి కూడాను. 150 రూపాయల్లో ట్రాన్స్పోర్టేషన్ అన్ని దొరుకుతాయి. 150 రూపాయల్లో ఏ ఊర్లో ట్రాన్స్పోర్టేషన్ అంటే వాళ్ళ రూల్ మారలేదు. ఆ 150 రూల్ బుక్ లోంచి 150 అలాగే ఇస్తారు. ఇప్పుడు అదే విధంగా మీరు ప్రైస్ కంట్రోల్ మనం చూస్తాం. అంటే దేశంలో అనేక చట్టాలు అకార్డింగ్ టు టైం మారలేదు, అసలు పాత రూల్స్ అప్లై చేస్తారు. ఇప్పుడు సెక్రటరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఆయన డిఓపి గురించి అన్నారు, వాళ్ళందరూ నో ఇట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ అంటే నో ఇట్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్. దే షుడ్ హ్యావ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. మరి ఎలాగా అంటే ఈ లాబీస్ ఉన్నాయని అందరూ గుర్తిస్తున్నారు, అన్ని జనరిక్స్ అంటున్నారు. ఒకవైపు బయట నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు మార్కెటింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు, న్యాచురలీ దేసే అంటున్నారు. అల్టిమేట్లీ మనకి కామన్ మ్యాన్ కి అందుబాటులో క్వాలిటీ డ్రగ్స్ అవైలబుల్ గా ఉండాలి ఎట్ నార్మల్ ప్రైజెస్. ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు దాన్ని ఎలా సాధ్యం చేయొచ్చు అంటే క్వాలిటీ డ్రగ్స్ తీసుకుని యూ హ్యావ్ టు సబ్సిడైజ్ ఫర్ సర్టన్ సెక్టర్స్ ఆఫ్ పేషెంట్స్. రైట్. ఆహారంలో సబ్సిడైజ్ చేస్తున్నాం, డ్రగ్స్ దగ్గరకు వచ్చేటోడికి ఇండస్ట్రీ సబ్సిడైజ్ చేయాలంటే ఎలా కుదురుతుందండి? ఇప్పుడు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఇది గ్లోబల్ ఇండస్ట్రీ. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ ఎందుకని ఉంటుంది? ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఫ్రీ మెడిసిన్స్. ఇప్పుడున్న రేట్లలో డిపిసిఓలో ఉండే రేట్లు నాకు తెలిసి మధ్య తరగతి కుటుంబాలకి అది ఎక్కువ భారం కాదు. ఎక్కడో క్యాన్సర్ పేషెంట్ లో హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ ఇన్ పేషెంట్ గా జాయిన్ అయినప్పుడు భారం అవుతుంది కాదంటారు. సమ్ మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్ అనేది ఎన్ని మందులు అటువంటి మీద దృష్టి పెట్టమన్నాం. డిపిసిలో తీసుకొచ్చిన మందుల్లో చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలకి భారం కాదు. కొంతమంది అవి కొనుక్కోలేని పరిస్థితులు ఉంటే ఆల్టర్నేటివ్ రూట్స్ అంటే గవర్నమెంట్ సెక్టర్ నుంచి మనకి ఫ్రీగా అందాలి. కానీ గవర్నమెంట్ లోనే దొంగ మందులు ఉంటున్నాయి, మనం చూస్తున్నాం, కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఆలోచిస్తున్న విధానం తప్పు అంటారు? అలా కాదండి, ఒక్క విషయం చెప్తాను. సార్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారని L1, L2, L3 అని చెప్పి టెండర్ ప్రక్రియ చేసి L1 అంటే లోయెస్ట్ కొటేషన్ ఉన్నటువంటి మెడిసిన్ మనం తీసుకుంటాం అన్నప్పుడు మీకు ఫంగస్ కాదు ఏదన్నా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్విప్మెంట్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోను వాటిలోను ఈ సిస్టమ్ ఉపయోగించారు. అంటే ఒక్కడే ఆలోచించారు, హౌ మెనీ ఆర్ ఎఫెక్టివ్ వర్సెస్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ వేర్ దే గో ఫర్ హయ్యర్ క్వాలిటీ ప్రోడక్ట్స్, హౌ మెనీ ఆఫ్ దోస్ ఆర్ ఎఫెక్టివ్. మన కళ్ళ ముందర కనపడుతున్నా సరే మేము ఇదే పద్ధతి వాడుతున్నాము అనడంలో తప్పు. అనేది ఈ మాలిక్యూల్ పేరు రాయాలి, ట్రేడ్ నేమ్ రాయకూడదు అనే రూలు ఎక్కడ సక్సెస్ఫుల్ అయింది అంటే హెల్త్ సెక్టర్ ని మొత్తం గవర్నమెంట్ టేకప్ చేసి గవర్నమెంటే ప్రజలకు మందులు ఇచ్చినప్పుడు అది సక్సెస్ఫుల్ అవుతుంది. లేదు సార్ చెప్పినట్టు ఇన్సూరెన్స్ కంపెనీలు గవర్నమెంట్ పేషెంట్ నెక్సెస్ ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది. పేషెంట్ జేబులో పెట్టుకునేటప్పుడు ఎక్కడికక్కడ అవుట్లెట్ లో కొనుక్కున్నప్పుడు ప్రైవేట్ సెక్టర్ సార్ మేజర్ రోల్, అది న్యాయం జరగదండి. సిజిహెచ్ఎస్ డిస్పెన్సరీలోనే ఒక్కోసారి మందులు దొరకవండి. సీనియర్ కొలీగ్ రావు గారు చెప్పినట్టుగా టెండర్ ప్రక్రియలో L1, L2, L3లో మనం లీస్ట్ కొటేషన్ లోకి వెళ్తున్నాం. కానీ ఎంతమందికి తెలుసు MRP -21, -30% కింద కొటేషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ అవుతా ఉన్నాయి. ఇవాళ కొటేషన్స్ అబ్జర్వ్ చేస్తే MRP -28%, MRP -38% దాకా కూడా పోయి కొన్ని కోట్ల రూపాయల మందులు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలవెంట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా కంపెనీలు కొంటా ఉన్నాయి. వాటి ఆ క్వాలిఫికేషన్ బిట్స్, ఆ మతలు అనేది కాసేపు పక్కన పెడదాం. పక్కన పెడితే
దెన్ ఆబ్వియస్లీ అదే రేటుకి పబ్లిక్ మందులు దొరకట్లేదు. సేమ్ టైము దెన్ ఇప్పుడు ఈ బ్రైబల్ స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో, ఈ కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్న టైంలో సో ఆటోమేటిక్ గా 28% వాడు తక్కువకి ఇచ్చి, ఇంకో 28% లంచాలు ఇచ్చి, 50% కంటే తక్కువకు వాడు మందులు, క్వాలిటీ మందులు ఇస్తాడు, ఇవ్వగలడు అనేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థను వాడు లోపాయికారిగా వాడిని వాడుకున్నందుకు గాను మ్యానుఫ్యాక్చరర్ ఆటోమేటిక్ గా ఇన్ఫీరియర్ క్వాలిటీ డ్రగ్ సప్లై చేస్తాడు. ఈ విషయం మీద గతంలో కొన్ని పేపర్ల మీద ఆర్టికల్స్ వచ్చినప్పుడు అప్పట్లో డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ గా బిఎల్ మీనా గారు ఉండేవాడు. బిఎల్ మీనా గారు ఉన్నప్పుడు ఈ ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో వచ్చినటువంటి మందుల నాణ్యతతో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కి ఏ విధమైన సంబంధం లేదు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను మీకు ప్రత్యక్షంగా చూపించగలను. ఆ విషయం మీద నేను కౌంటర్ క్వశ్చన్ వేసినాను ఆయన. సో ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత అంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థలో మందులు కొనే వాటి అన్నిటిలో కూడా డ్రగ్ పర్చేజింగ్ కమిటీ ఒకటి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, మరి మిగతా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక 7-8 మంది వ్యక్తులతోటి డ్రగ్ అడ్వైజరీ పర్చేజింగ్ కమిటీ ఒకటి ఉంది. ఈ విషయంలో గతంలో ఒక టీవీ షోలో నేను మాట్లాడుతూ, బట్ ఎంటైర్ సిస్టమ్ లో ఒక ఫార్మసిస్ట్ లేదు. ఎంటైర్ ఆ కమిటీలో ఒక ఫార్మసిస్ట్, ఎవరైతే డ్రగ్ మీద ఫుల్ నాలెడ్జ్డ్ పర్సన్ అని చెప్పుకుంటున్నామో అక్కడ లేడు. అక్కడి నుంచి మొదలైన ఈ వ్యవస్థ ఇందాక మన రామకృష్ణ గారు రైజ్ చేసినట్టుగా 95% ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కలిపి 70,000 మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. ఇది నేను గత 5 సంవత్సరాల నుంచి నా పోరాటం 2010 నుంచి ఇదే జరుగుతా ఉంది. ఇదే క్వశ్చన్ నేను చేసినందుకు నేను 10 కోర్టు కేసులు నేను ఇవాళ ఫేస్ చేసి ఉన్నాను అడిగినందుకు. నేను ఒక ఎన్ఆర్ఐగా, ఒక ఫార్మస్యూటికల్ డ్రగ్ సేఫ్టీ స్పెషలిస్ట్ గా టాప్ 2 కంపెనీస్ లో పనిచేస్తూ ఇండియా వచ్చి బై ఎలక్షన్ నేను ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ అయిన తర్వాత దీన్ని ప్రక్షాళనకు పూనుకున్నాం. గతంలో జమ్ని వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసి ఉన్నారు. పూనుకున్న క్రమంలో మనం అమెరికాలో ఉన్న సిస్టమ్ ని ఇక్కడ కూడా చేద్దామనేటువంటి తొందరపాటు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, షాపులో ఫార్మసిస్ట్ అనేది ఉండమంటేది మీరు రేట్లు తగ్గియండి, ఇంకోటి తగ్గియండి, ఇంకొకటి తగ్గియండి. ఇప్పుడు ఆ ట్రైపార్ట్ సిస్టమ్ లో ఏమైతుందంటే డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేస్తున్నాడు, నర్స్ అండ్ పారామెడికల్ వాళ్ళు చేస్తున్నారు, కానీ మీకు సిస్టమ్ లో హెల్త్ కేర్ ప్రొవైడర్ సిస్టమ్ లో ఫార్మసిస్ట్ కనపట్టలేదు. మరి ఉన్నారా అంటే వీఆర్ ది హైలీ ప్రొడ్యూసింగ్ ఫార్మసిస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అమెరికా మొత్తం మీద 12-13 మంది ఫార్మసిస్టులు మనకు బయటకు వచ్చే సంవత్సరానికి భారతదేశంలో ఒక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 50,000 మంది ఫార్మసిస్టులు, గ్రాడ్యుయేట్లు కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రూల్స్ లేవా అంటే రూల్స్ ఉన్నాయి. రూల్ బ్రేకింగ్ మనం వీఆర్ ది మోస్ట్ లవర్స్ ఆఫ్ రూల్ బ్రేకింగ్. సెక్షన్ 42 ఆఫ్ ది ఫార్మసీ యాక్ట్ clearly mandates a drugs must be dispensed through the hands of a registered pharmacist. Again ఒక చిన్న క్లారిఫికేషన్, మీరు కిరాణా కొట్టుకో ఫ్యాన్సీ షాప్ కో వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటే దాన్ని సెల్లింగ్ బయింగ్ అంటాం, కానీ డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి ద టెర్మినాలజీ కాల్డ్ as dispensing in the sense as selling with a counseling. ఇప్పుడు ఈ డ్రగ్ కేవలం ఏదో కమోడిటీ కాకుండా హౌ టు యూజ్ ఇట్, వాట్ టు టేక్, వాట్ ఆర్ ద కాన్కమిట్ మెడికేషన్స్, నువ్వు దేంతో కలిపి తీసుకోవచ్చు, తీసుకోకూడదు, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఎలా వాడాలి అనేటువంటి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చే విధానంలో ఉండవలసిన వ్యక్తి ఫార్మసిస్ట్. అన్ఫార్చునేట్లీ ద ఫార్మసీ కౌన్సిల్ అబ్సెంట్. దీని మీద నేను గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పోరాడుతుండగా నా మీద 11 కేసులు అయినాయి. 11 కేసులు అయిన తర్వాత ఇంత దారుణమైన విషయం ఏంటంటే 4,700 మంది ఫార్మసిస్ట్ సర్టిఫికెట్లు నేను బయటికి తీయడం జరిగింది. వాళ్ళంతా స్వర్గలోకంలో ఉంటూ వృత్తి మీద మక్కువతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకి 33 ఏళ్లుగా మందుల షాపులు వృత్తి మీద మక్కువతో నడుపుతా ఉన్నారు. అంటే వాళ్ళ డ్రగ్ లైసెన్సులు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఇస్తూ ఉంది. ఆ క్వశ్చన్ రైజ్ చేసినందుకు అన్నపురెడ్డి ఫార్మసిస్టులు నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక దీంతో చాలా దారుణమైన స్థితిలో ఉంది, అర్థమవుతూనే ఉంది. అదేంది ఆ తర్వాత మనకు తెలుస్తున్నాయి సమస్యలు ఇంత క్లియర్ గా కనబడుతున్నాయి, క్లియర్ కట్ గా. ఇంతకన్నా మీరు చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇంకా కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. దీనికి సొల్యూషన్, పరిష్కారం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నటువంటి కొత్త చట్టం తీసుకొస్తామంటున్నారు, ఎటువంటి మార్పులు రావాలి? చట్టం అనేది రాదండి నా అభిప్రాయం ప్రకారం. చట్టం అనేది రావడం అనేది ఇప్పుడు నేను అడుగుతున్నాను, జనరిక్ మెడికేషన్స్ రావాలి, చట్టము చేస్తామనేది అవగాహన రాహిత్యం. అది పెద్ద అయినా కానీ చిన్న ఉన్నదంతా జనరికే, కానీ ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసి దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రక్షాళన కోసం బేసిక్ ఏంటంటే
ఆ కాస్ట్ కట్ డౌన్, యూనిఫామ్ కాస్ట్ ఈ 1 to 3 టైర్లో ఇప్పుడు బేసిక్ గా కేటగిరైజ్ చేసుకొని ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నింటినీ ఒక టైర్ బేసిస్ మీద 1 2 3 4 1 to 10 చేసుకొని ఇదే పర్టికులర్ డ్రగ్ మందుని ఇప్పుడు మనం అందరం తయారు చేస్తున్నాం. అందరం తయారు చేసినప్పుడు కేటగిరీ 1 టైర్ 1 లోడ్ ఈ రేట్ అమ్ముకోవచ్చు, టైర్ 2 లోడ్ ఈ రేట్ అమ్ముకోవచ్చు, టైర్ 10 లోడ్ ఈ రేట్ అమ్ముకోవచ్చు అనేటువంటి డిపిసిఓని ప్రక్షాళన చేస్తే మాత్రం కొంతవరకు ఫలితాలు కనపడవచ్చు. పేర్లు రాయటం అనేది అంటారా, దొరికేదంతా జనరికే. ఈ ట్రేడ్ నిర్ణయం మార్చలేము. రైట్ డాక్టర్ గారు, ఎటువంటి ప్రక్షాళన ఎదురు చూస్తున్నారు? మీరు చెప్పేది యు ఆర్ నాట్ అ బిగ్ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్. నేను చెప్పేది ఏంటంటే మాకు ఒకటే, సో అన్ని మందులు ఒకటే అన్నప్పుడు అసలు ట్రేడ్ నేమ్ తీసేసి అన్ని మందులు క్వాలిటీ ఒకటే అని చెప్పి రైట్ ఏమనంటే వీఆర్ రెడీ టు రైట్. రైట్ రావు గారు, చివరిగా మీ సూచన క్విక్ గా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు అని ఉంది. ఆ డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డులో నేను మెంబర్ని. ఒక రోజున ఇదే డిస్కషన్ లో మనం ముందర ఈ సిస్టమ్ బాగు చేయాలంటే ఉన్న ట్రేడ్ నేమ్స్ అన్ని తీసేసి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ బట్ సేమ్ డ్రగ్, యూనో సిప్లా మ్యానుఫ్యాక్చర్ చేసినా, డాక్టర్ రెడ్డీస్ చేసినా, హెట్రో చేసినా, ఎవరు చేసినా సేమ్ డ్రగ్ ఆ పేరుతో వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పినటువంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పేరు రాసినప్పుడు ఎవరిదో ఒకళ్ళు మ్యానుఫ్యాక్చరర్ ఇస్తారు. బయో ఈక్వలెన్స్ ఒకటి చూడాలి. రెండోది, అన్నప్రెడ్డి గారు ఎంతో హృదయంలోంచి బాధతో చెప్పారు కొన్ని విషయాలు. వీటన్నిటికీ మన దేశంలో అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ ఉందండి. అది ఏంటంటే రూల్స్ ని అప్లై చేయడము అన్నది. మనకున్న యాక్ట్స్ ని ప్రాపర్ గా అప్లై చేసి ఎక్కడా డైల్యూషన్ లేకుండా, ఎక్కడా వంకరలు తిప్పకుండా చేస్తే మన ఈ పరిస్థితిలో ఉండము. మనకి ఏంటంటే ఆ రూల్ అప్లై చేయం. మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వం. మనం డిపిసిఓ ఆర్డర్లు అంటే సారీ డిసి యాక్ట్, డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, అందులో ఏమీ ఫాలో అవ్వం. రెగ్యులేటర్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే అందరూ మా ఫ్రెండ్సే. వాళ్ళందరూ అంటారు మేము అది పక్కాగా పనిచేస్తామండి, అసలు మేము అన్ని సబ్ స్టాండర్డ్ ఇవన్నీ మేము ఇలా పట్టేసి పనిచేస్తాము అన్నారు. ఓన్లీ 2% అన్నారు. వాట్ డు వి డు? వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. ఇప్పుడు మీరు అమెరికా గురించి మాట్లాడారు అనుకుంటే పీపుల్ ఫాలో ద రూల్స్. మన ఇండియాకి ఏంటంటే అవి ఫాలో అవ్వకపోవడం వల్ల సేమ్ ప్రాబ్లమ్స్. ఉన్నదాన్ని అమలు చేస్తే అన్ని కరెక్ట్ గా జరిగితే మన దేశాన్ని మించింది. వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, ఉత్తి మాటలు కాదు, ఏదో పేర్లతో తెలుసుకుని ప్రక్షాళన చేయాలి. స్వచ్ఛ భారత్ అన్న మాట మాట్లాడినప్పుడు మనం కాగితం ముక్క బయట పారేయకుండా ఉండగలగాలి. ఉంటున్నావా? లేదు అని ప్రశ్నించినప్పుడు స్వచ్ఛ భారతం రాదు. చట్టాలు అనేవి 1940లో చేసినప్పటికీ కూడా పకడ్బందీగా చేశారు. ఇప్పుడు సపోజ్ మా ఫార్మసీ యాక్ట్ వరకే చెప్తున్నాను. ఫార్మసిస్ట్ లేకుండా మందులు అమ్మితే సెక్షన్ 26A ప్రకారం 1000 రూపాయలు జరిమానా కానీ 6 నెలల జైలు శిక్షకు కానీ సబ్జుడిస్ పవర్ ఉంది ఫార్మసీ కౌన్సిల్ కి. కానీ ఆ రోజుల్లో 1000 రూపాయల జరిమానా అనేది ఒక మర్డర్ చేసుకున్నది 250 రూపాయల జరిమానా మాత్రమే సెక్షన్ 302కి 1948లో చేసింది. అంటే ఫార్మసీ యాక్ట్ లో అంత పకడ్బందీగా చట్టం రాసినప్పటికీ మనం ఫాలో కాలేదు, దాన్ని ఫాలో చేసేటువంటి నిబద్ధత లేదు. కాబట్టి అంటే 4 మనుషులు చంపినంత జరిమానా ఆ రోజుల్లోనే విధించారు. ఆ రోజుల్లో 60 ఏళ్ల తర్వాత కూడా మనం దాన్ని విధించలేదు. సేమ్ టైమ్ ఇవాళ ఇంతమంది ప్యారలల్ గా వర్క్ ఫోర్స్ లేకుండా లేదు, వర్క్ ఫోర్స్ ఉంది. వర్క్ ఫోర్స్ అంటే మీరు చెప్తున్నారు అన్ని ఉన్నాయి వ్యవస్థలు, ఎవ్రీథింగ్ ప్లేస్ కానీ అమలు జరగట్లేదు. కాబట్టి ఈ రోగానికి ప్రక్షాళన ఏ మందుతో చేస్తారో అది కేంద్రం ఆలోచించాలి. ప్రచారం కోసం జనరిక్ మందులు, డాక్టర్లను, పేరు మార్చినంత మాత్రాన మార్పు రాదు. వ్యవస్థ ప్రక్షాళన జరగాలన్నది అందరూ చెప్పిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు అండ్ వివిఎస్. ఒకటే, ఇండియా ఈస్ కాల్డ్ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. కానీ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇండియాలో ప్రజలకు మందులు ఎలా దొరుకుతాయని అడుగుతున్నాం. ఈ స్థితిలోంచి బయటకు రావాలండి. ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ లో ఈ ప్రాబ్లం ఉండకూడదు. ఇదండి ఈనాటి యథార్థం. మరో ఆసక్తికరమైన అంశంతో యథార్థం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.